యూనియన్కు చైర్మన్ అంటే మదర్ డైరీ నల్గొండ రంగారెడ్డి యూనియన్ ఆయత్నగర్ మదర్ డైరీ చైర్మన్గా నేను 2 సంవత్సరాలు మొన్న కంప్లీట్ చేసుకున్నా. ఇప్పుడున్న చైర్మన్ మాత్రం ఆస్తులను అమ్ముతా అనేది పనిగా పెట్టుకొని నడిపిస్తున్నాడు. నాకు కూడా ఇదే 25 కోట్ల అప్పు, మన మున్సిపల్ ట్యాక్సీలు, కరెంటు బిల్లు, వాటర్ బిల్లు అన్ని పెండింగ్ తోటి ఇచ్చారు. రైతుల బిల్లుతో సహా అన్ని పెండింగ్ ఇచ్చారు. అయినా నేను 2 ఏళ్ళు కంప్లీట్ చేసిన. ఇప్పుడున్న చైర్మన్ అమ్మాల్సిన అయితే అవసరం లేదు. సరే అప్పు ఉన్నది వాస్తవమే, కాదని ఏమో అనట్లేదు. నడిపించాలి, మేము కూడా ఎట్లా నడిపించాం ఆయన నడిపించాలి. నడిపించినాక నీకు కాని పరిస్థితులలో చూద్దాం. అప్పు ఎంత ఉందో ఈ చైర్మన్ చెప్పలేదు. అప్పు ఇయర్ వరకు 70 కోట్లు ఉంది. అందులో 30 కోట్లు ఓడి 12 కోట్లు షేర్ క్యాపిటల్, రైతుల పాల బిల్లు 20 నుంచి 25 కోట్లు ఉంటుంది. టోటల్గా 70 కోట్లు మదర్ డైరీకి అప్పు ఉన్నది వాస్తవం. మాకు కూడా ఇంత ఉండే నడిపిస్తాం. మేమేం దాంట్లో తక్కువ అప్పటికిప్పటికి పెరిగింది ఏం లేదు. ఈయన వచ్చినప్పటికీ మేము ఉన్నప్పటికీ పెరిగింది ఏం లేదు. అదే అప్పులతో మేము బరాబర్ నడిపించాం. రైతులకు బిల్లులు ఇచ్చినాము, ఫీడ్ వస్తలేదు, బిల్లులు వస్తలేదు. ఇక మళ్ళా పేపర్ స్టేట్మెంట్లో అవగాహన లేని చైర్మన్ 200 మందికి ఇచ్చిండు, ఇది ఇచ్చిండంటే నేను ఒక్కని కాదు ఇస్తానికి. పాలక వర్గం అంత ఒప్పుకుంటేనే ఎవరికైనా ప్రమోషన్ ఇవ్వాలి, లేకపోతే బిల్లు పాల రేటు పెంచాలన్నా బోర్డు ఒప్పుకోవాలి. అందరూ ఒప్పుకుంటేనే ఇస్తాం. నా ఒక్కది కాదు కదా. అంటే ఆయన ఇప్పుడు ఏ ల్యాండ్ అమ్దాం అనుకుంటున్నా సార్? ఇప్పుడు మన ఆయత్నగర్ ఉన్న డైరీకి ఒక 30 ఎకరాలు చిట్యాలలో ఉంటుంది. డైరీ పేరు ఏం పేరు? నల్గొండ రంగారెడ్డి యూనియన్ మదర్ డైరీ అంటారు దాన్ని. మామూలుగా మీ చైర్మన్ అనర్హత అని చెప్పి మీ మీద కేసు ఇచ్చారు కదా. అయితే ఇదే ఇప్పుడున్న చైర్మన్ నా మీదనే ఆయన ఏం చేసిందంటే, నేను అప్పుడు ఎలక్షన్ పెట్టలేదని చెప్పి డీసీఓ కంప్లైంట్ ఇచ్చింది. నేను పాలకవర్గం కొనసాగడానికి వీలు లేదు అని చెప్పి డీసీఓ కంప్లైంట్. డీసీఓ గారు ఏం చేశారంటే, నాకు ఏ నోటీస్ కూడా వితౌట్ నోటీస్ డిస్మిస్ దాని అంటే డిస్క్వాలిఫికేషన్ లెటర్ పంపించారు. నాకు ఆయన పంపిస్తే దాని మీద నేను కోర్టుకు పోయి స్టే తెచ్చుకొని నా 2 సంవత్సరాలు కంప్లీట్ చేసిన ఇయర్ వరకు కేసు పెండింగ్లో ఉంది. ఇంతవరకు కేసు ఏం కాలేదు. అయినా ఈ చైర్మన్ వేసింది ఈ చైర్మనే, ఇప్పుడు చైర్మన్ అయ్యింది కూడా ఈ చైర్మన్. మీరు కావాల్సుకొని 200 మందికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసారు. 200 మందికి నేను రిక్రూట్మెంట్ అందరి అంటే మా పాలకవర్గ సభ్యులు, మా ఎండీని అందరిని కలుపుకొని నేను ఆ నిర్ణయం తీసుకున్నాను. నేను ఒక సొంత నిర్ణయం అనేది ఉండదు. సొంత నిర్ణయం చేస్తే వెళ్ళదు. పాలకవర్గ సభ్యులు ఉన్నారు కదా, వాళ్ళని కాదని ఏం చేయలేము. వాళ్ళందరూ ఒప్పుకుంటేనే నేను చేసినాను. మీ మదర్ డైరీలో మీరు లాస్ట్లో ఉందన్నారు కదా, దాని లాభంలో తీసుకొచ్చిన లాస్ట్లో ఉందా? నేను మ్యాక్సిమం ఒక సంవత్సరంలో 3 బిల్లులు నింపినా. నా పీరియడ్లో పెద్ద నష్టాల పాలు ఏం కాలేదు. ఒకటి ఏంటంటే 60,000 పాలు ఎక్సెస్ వచ్చినాయి. నాకు ఇచ్చినాడు 40,000 లీటర్లు వచ్చినాయి సొసైటీకి. నేను దిగిపోయినాడికి 1,20,000 1,30,000 వచ్చాయి. మేము అమ్మేది 70,000 మిగతా పాలకు రైతుల దగ్గర కొనమ్మినాం కాబట్టి రైతుకు రేట్ ఎక్కువ ఇచ్చిన. 6 రూపాయలు ఆవు పాల, బర్రె పాలకు 6 రూపాయలు, గేదె పాలకు 5 రూపాయలు హైయెస్ట్ రేట్ ఎవ్వరు వేయాలి ఇంతవరకు. ఆ రేట్ ఇచ్చి కూడా నేను పైసలు నా పీరియడ్లో పోయినాయి అంటే రైతులకే పోయినాయి. ఒక 8 కోట్ల రూపాయలు రైతులకు పోయినాయి తప్ప నా దాంట్లో నష్టం ఏం లేదు. ఇప్పుడు కూడా నడిపించవచ్చు, నష్టంలో లేకుండా 1,00,000 లీటర్లు అమ్మితే బాధాప్త నడుస్తుంది. మిత్తిలు కట్టుకొని నడపచ్చు. ఎన్ని కోట్లు అప్పు అన్నారు సుమారు? అప్పుడు 70 కోట్లు. కానీ ఈ చైర్మన్ స్టేజ్ మీదనే చెప్పాలి ఎంత ఉందని, ఏం చెప్పాలి. బోర్డు ఏది జనరల్ బాడీ పెట్టాడో నేను అమ్ముతాను. జనరల్ బాడీ పెట్టి బైలా సవరణ చేసుకోవాలి. ఆయన ఫస్ట్ బైలా సవరణ చేసుకోకుండా అమ్ముతాను పెట్టిండు. అదైతే కాదు. అంటే మరి ఇప్పుడు నష్టాల్లో ఉంది కాబట్టి ఆయన అమ్ముతా ఉంటుండే. అసలు ఆయన అమ్మాల్సిన అవసరం ఏముంది? నష్టాలలో ఉంది. మేము కూడా నడిపిస్తాం కదా. ఇంత ముందు కూడా నడిపించారు. 25 కోట్లు నష్టము, 40 కోట్లు నష్టము నడిపి అయ్యేది మిత్తిలు. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, యాక్సిస్ బ్యాంక్లో సంవత్సరానికి 5 కోట్ల మిత్తి కడుతున్నాను. మిత్తి కట్టి నడిపించవచ్చు. మేము కూడా కట్టినా. నేను 10 కోట్లు కట్టినా. లెక్కలు చూసుకోండి. తొందరగా రీజనల్ లింక్ కూడా వస్తుంది చిట్యాలకు. ఇప్పుడే అమ్మాల్సినంత అవసరం ఉంది. అదే కొంతమంది డైరెక్టర్లు ఏం చెప్పారంటే, ఇప్పుడైతే 2 కోట్లకు పోతుంది, రీజనల్ రింగ్ రోడ్ వస్తే 5 కోట్లకు కూడా పోవచ్చు. ఇప్పుడే ఎందుకు అమ్ముతున్నారు, ఆ రోజు అమ్ముదాం తొందర ఎందుకు అని అది కూడా కొంతమంది సలహాలు సూచనలు ఇచ్చారు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అమ్మకుండా ఉండడం నడిపించాలని మా. అంటే మీరు పీరియడ్లో ఉన్నప్పుడు ఈ ఆలోచన ఏమన్నా వచ్చిందా? నేను అమ్ముతాను ఏనాడు చెప్పలేదు.
మేము అమ్ముతామన్న మా మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు మాత్రం అమ్మనికి వీల్లేదు, కూడబెట్టిన వాళ్ళు ఎవరైతే అమ్మేదో నువ్వు అని చెప్పినాను. ప్రాపర్టీ అమ్మాలంటే చైర్మన్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఎందుకంటే మా జిల్లా మంత్రి వారు మాకు అప్పుడు ఇచ్చిన మా ఎమ్మెల్యే, అందరు ఎమ్మెల్యేలు, మంత్రి ఇచ్చిన మంత్రి గారిని అడిగినాము. ఎందుకంటే సార్ మా పరిస్థితి ఇట్లుంది అని అంటే ఆయన ఏమన్నంటే వాళ్ళ ఆస్తులు కూడా పెట్టినప్పుడు అమ్మే అర్హత నీకు ఇక్కడికి అవన్నీ ఏమి ఉండదు అన్నట్టే మాట్లాడారు మంత్రి గారు. అదే మాట్లాడారు. స్పెషల్ ఇప్పుడున్న చైర్మన్ తీసేది ఆలోచన ఏమంటారు స్పెషల్ ఇప్పుడు చైర్మన్ ఇప్పుడు ప్రాపర్టీ తీసేయడం ఖచ్చితంగా చూసుకుంటున్నాను. ఇప్పుడు ఈ చైర్మన్ ప్రత్యేక ఎజెండానే పెట్టుకుంటు, నేను అమ్మితేనే నడిపేయగలుగుతా అనేది నేను ఎజెండా ఉంది. మేము అమ్మ కూడా నడిపిస్తాము. నువ్వు అమ్మకు ఇంకొకటి ఏంటంటే ఈ చైర్మన్ మేము చెప్పేది ఒకటే, ఫస్ట్ నువ్వు నష్టాలు లేకుండా నడిపి 1,00,000 లీటర్లు అమ్ము, నష్టం లేకుండా నడుస్తుంది అన్నప్పుడు నువ్వు అమ్ము ఆస్తి మీ ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుందన్నా అప్పుడు మేము ఒప్పుకుంటావు 100%. అరే నువ్వు మేమందరం నడిపేయలేకపోయినావు, నువ్వు 1,00,000 లీటర్లు అమ్మి 1,10,000 అమ్మి లాభాలలో చూపి అమ్ము. నువ్వు లాభాలలో చూపించకుండా అమ్మి ఎవరైనా నడుపుతారు, నువ్వు నడిపేది